హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇంకా సంక్రాంతి పండగ అయిపోయింది. మా ఇంటికి వచ్చేసాము. ఇంక మార్నింగే స్టార్టు నా పనులన్నీ. మార్నింగ్ లేచాక టిఫిను, ఇంకా మా ఆయనకి లంచు, ఇలా ఇంట్లో ఇంకా గిన్నెలు, బట్టలు ఇవన్నీ నార్మలే జరిగేవే కదా! అందరి ఇంట్లో ఉండేదే. కానీ నాకనిపిస్తది కదా! అమ్మ, నాన్న దగ్గర ఉన్నన్ని రోజులు ఏ పని చేయవసరం లేదు. హాయిగా పడుకోవచ్చు. టైంకి అన్నీ వండి పెడతది. తిని ఉండొచ్చు. గిన్నెలు కూడా కడగాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఎవరు కడుగుతారు చెప్పండి? పెళ్ళి కాకముందయితే మా అమ్మ, నేను చాలా తిట్టుకునేదాన్ని. అసలు ఎంత అంటే అత్త కోడల్లాగా ఎప్పుడు గొడవలే మా ఇద్దరికి. కానీ పెళ్ళయ్యాక తెలిసింది అసలు అమ్మ అంటే ఏంటి ఆహ్, అన్న ఫీలింగ్. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. అసలు నేను మర్చిపోలేను అవన్నీ. నాకు మాట్లాడుతుంటేనే ఏడుపొస్తుంది. సంక్రాంతి పండుగ అనేది నా లైఫ్‌లో చాలా చాలా స్పెషల్ పండగండి. ఎందుకంటే అదే పెద్ద పండగ కదా మాకు. ఆంధ్రాలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఆ 3 డేసు అందరం కలిసి ఉంటాము. హ్యాపీగా ఉంటది. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. లైఫ్‌లో ఎక్కడున్నా, ఎలా ఉన్నా సరే సంక్రాంతి పండగకి మా అమ్మ, నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలనేది నా కోరిక. ఎప్పుడైనా సరే నేను ముసలిదాన్ని అయిపోయినా సరే మా అమ్మ, నాన్నతో ఉండాలనేది నా ఆశ. ఇప్పటికైతే నెరవేరుతుంది. ఇంకా ఫ్యూచర్‌లో చూడాలి ఎలా ఉంటదో ఏంటో. ప్రస్తుతానికైతే ఓకే. వీడియో నచ్చితే లైక్ చేసి